సో నేను ప్రీవియస్ వీడియోలో మీకు అరేస్ కాన్సెప్ట్ అయితే క్లియర్ చేశాను. సో అరేస్ 2 పార్ట్స్లో వీడియోస్ చేశాను. సో ఇది కూడా అలాగే ఉంటుంది. సో ఈ వీడియోలో మనం స్ట్రింగ్స్ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు అరేస్ కాన్సెప్ట్ ఒకసారి రీక్యాప్ ఇచ్చేస్తాను. సో ఫర్ ఈచ్ ఏంటి, ఫైండ్ ఏంటి, ఏ విధంగా ఫిల్టర్ మెథడ్ యూస్ చేస్తాం, రెడ్యూస్ మెథడ్ ఏ విధంగా యూస్ చేస్తాం కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో మనం స్ట్రింగ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం, సరేనా? అసలు ఎస్కేప్ క్యారెక్టర్ ఏంటి కంప్లీట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచకపోతే సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకోసం నేను డైలీగా అయితే తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో మీరు ఇక్కడ ల్యాప్టాప్ స్క్రీన్ మీద అక్కడ చూసినట్టయితే జావాస్క్రిప్ట్ కోర్స్ ఇన్ తెలుగు, స్ట్రింగ్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అని నేనైతే రాసింది అనమాట. తర్వాత వాట్ ఈజ్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ గురించి తెలుసుకునే ముందు అసలు మనం స్ట్రింగ్లో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం అది ఫస్ట్ తెలుసుకుందాం, సరేనా? సో సింపుల్గా నేను నెక్స్ట్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకి టాపిక్స్ విల్ డిస్కస్ ఇన్ స్ట్రింగ్స్. ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తాం అన్నట్లయితే ఎస్కేప్ క్యారెక్టర్ అంటే ఏంటో చెప్తాను. అలానే ఒక స్ట్రింగ్లో ఇంకో స్ట్రింగ్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం, లైక్ ఫైండింగ్ అ స్ట్రింగ్ ఇన్ అ స్ట్రింగ్ ఏ విధంగా ఫైండ్ చేస్తాం అన్న చెప్తాను. ఒక స్ట్రింగ్లో ఇంకో స్ట్రింగ్ని ఏ విధంగా సెర్చ్ చేస్తాం అన్న చెప్తాను. అలానే ఎక్స్ట్రాక్టింగ్ స్ట్రింగ్స్ గురించి అయితే చెప్తాను, లైక్ సబ్ స్ట్రింగ్ ఏంటి, ఎస్టీఆర్ అంటే ఏంటి. సో సబ్ స్ట్రింగ్ అండ్ సబ్ ఎస్టీఆర్ ఫర్ 2 డిఫరెంట్ అనమాట. సో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే రీప్లేసింగ్ స్ట్రింగ్ కాంటెంట్, అలానే ఎక్స్ట్రాక్టింగ్ స్ట్రింగ్ క్యారెక్టర్స్. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం అయితే కవర్ చేసుకుందాం. ఇంకేమైనా ఇంపార్టెంట్ ఉంటే అవి కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ది స్ట్రింగ్ సిరీస్ నేనైతే కవర్ చేస్తాను. సో ఇది కూడా 2 పార్ట్స్లో వస్తుంది వీడియో. సో ఫస్ట్ పార్ట్లో మనం కొన్ని కవర్ చేద్దాం, సెకండ్ పార్ట్లో ఇంకొన్ని అయితే కవర్ చేద్దాం అనమాట. సో సింపుల్గా సో ఫస్ట్ వాట్ ఈజ్ స్ట్రింగ్ తెలియాలి కదా. సో వాట్ ఈజ్ స్ట్రింగ్ అన్నట్లయితే బేసిక్గా ఇక్కడ ఫస్ట్ ఏం రాసిన ఫస్ట్ పాయింట్, ఆ జావాస్క్రిప్ట్ స్ట్రింగ్ ఈజ్ అ 0 ఆర్ మోర్ క్యారెక్టర్ రిటర్న్ ఇన్సైడ్ ఆఫ్ కోడ్స్. సో మీరు సింగిల్ కోట్స్లో రాసినా, డబుల్ కోట్స్లో రాసినా, ఈవెన్ ఏదో క్యారెక్టర్ రాయకపోయిన డబుల్ కోట్స్లో పెట్టారంటే దట్ మీన్స్ అదొక స్ట్రింగ్ అనమాట. సో అదే చెప్పాను కదా, జావాస్క్రిప్ట్ స్ట్రింగ్ ఇస్ అ 0 ఆర్ మోర్ క్యారెక్టర్స్ రిటర్న్ ఇన్సైడ్ కోడ్స్ అనమాట. సింపుల్గా సెకండ్ పాయింట్ గురించి మాట్లాడినట్టయితే ఆ జిఎస్ స్ట్రింగ్ కెన్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ అండ్ మ్యానిపులేటింగ్ టెక్స్ట్. సో ఎందుకు యూజ్ చేస్తాం జావాస్క్రిప్ట్ స్ట్రింగ్స్ అనేవి? సో ఎందుకు యూజ్ చేస్తాం? టెక్స్ట్ని మ్యానిపులేట్ చేయడానికి అండ్ టెక్స్ట్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తుంటాం. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి, యూ కెన్ యూజ్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్, రైట్? ఆల్రెడీ చెప్పాను. అట్ ది సేమ్ టైం ఫోర్త్ పాయింట్ ఏం రాశాను, స్ట్రింగ్స్ క్యాన్ బి క్రియేటెడ్ యాజ్ ప్రిమిటివ్స్ from string letters or as object using string constructor, right? సో యూజింగ్ స్ట్రింగ్ కన్స్ట్రక్ట్స్ అయినా మనం స్ట్రింగ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా మనం విఎస్ కోడ్లో అయితే నేను చేసి చూపిస్తాను వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో మీరు కంప్లీట్గా అయితే చూస్తూ ఉండండి అనమాట. ఓకే, సో ఈ వీడియోలో ఎస్కేప్ క్యారెక్టర్ ఏంటో కవర్ చేద్దాం. అట్ ది సేమ్ టైం ఒక స్ట్రింగ్లో ఇంకో స్ట్రింగ్ ఏ విధంగా ఫైండ్ చేస్తామని చెప్తాను, ఒక స్ట్రింగ్లో ఇంకో స్ట్రింగ్ ఏ విధంగా సెర్చ్ చేస్తామని అయితే చెప్తాను అనమాట. మిగతా ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవి నెక్స్ట్ వీడియోలో అయితే నేను కవర్ చేస్తాను, సరేనా? సో సింపుల్గా నేనైతే ఫస్ట్ విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే మన విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం ఏవైతే స్ట్రింగ్స్ ఉన్నాయో స్ట్రింగ్స్ మనం రాసుకున్నాం. సింపుల్గా ఫస్ట్ ఏం చేస్తా అంటే ఇక్కడ స్ట్రింగ్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అని పెడతాను, స్ట్రింగ్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అని ఎలా పెట్టాను. సో ఇక్కడ ఫస్ట్ యూజింగ్ లెట్ నేను నేమ్ ఫస్ట్ డిఫైన్ చేసుకుంటాను, లైక్ మై నేమ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఇలా ఆయుష్ ఇస్తాను, ఓకేనా? సో మీరు ఇలా అయినా ఇవ్వచ్చు, ఆర్ యూ కెన్ యూజ్ స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ అనమాట. సో స్ట్రింగ్ కన్స్ట్రక్ట్స్ యూజ్ చేసి ఏ విధంగా చేస్తాం అందు కూడా చెప్తాను, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ అట్ ఆల్. సో అది ఎంత అవాయిడ్ చేయాలనుకుంటే అంత అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయను అనమాట. ఓకే, సో ఇక్కడ స్ట్రింగ్ మై నేమ్ ఈక్వల్స్ టు ఆయుష్ ఇచ్చాను, ఆయుష్ ఇస్ స్ట్రింగ్, రైట్? సో ఇప్పుడు మనం స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ ఏ విధంగా యూజ్ చేస్తాం అని తెలుసుకున్నట్టయితే సపోజ్ లెట్ నేను ఇలా రాస్తాను, నేమ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ అని ఇవ్వాలి, రైట్? న్యూ స్ట్రింగ్ అని ఇస్తాను. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నేను నేమ్ అయితే డిఫైన్ చేస్తాను అనమాట, ఆయుష్. ఇలా పెనుmatsa అని ఇచ్చాను అనుకోండి, కంట్రోల్ ఎంటర్ నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. సింపుల్గా నేను లాగ్ చేసినప్పుడు ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. సో ఇక్కడ నేమ్ నేను ప్రింట్ చేశాను. సో సింపుల్గా ఇక్కడ index.js, రైట్? సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ 46 ఎందుకు వచ్చింది, ఎక్కడ మనం ఏదో ఉందాం, ప్రీవియస్గా మనం రెడ్యూస్ మెథడ్ గురించి చెప్పాం కదా. సో అదనమాట, ఇదేంటి బేసిక్గా చైనింగ్ ఫంక్షన్ అంటాం, చైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. లైక్ డిఫరెంట్ మెథడ్స్ని కలిపి ఒక ప్రోగ్రామ్ అయితే రాసాం మనం, రైట్? సో అది తర్వాత అది అయిపోయింది కదా, ఇంకో వదిలేద్దాం. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది అవుట్పుట్, మళ్ళీ ఇక్కడ index.js చేస్తాను, CLS అండ్ index.js. సో మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, స్ట్రింగ్ ఆయుష్ పెనుmatsa అని అయితే వచ్చిందనమాట. సో ఇది మనకి ఏంటి, బేసిక్గా మనకి స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ మనం ఇలా అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇది మనకి అవుట్పుట్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడతాం అంటే ఒక ఎస్కేప్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. సో దానికన్నా ముందు మనం
ఏ విధంగా అయితే మనం అరేస్లో లెంత్ ఫైండ్ అవుట్ చేసామో అదే విధంగా మనం ఇక్కడ కూడా మనం లెంత్ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సింపుల్గా ఇప్పుడు నేను లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, లాగ్ ఏంటి మై నేమ్ డాట్ లెంత్ అనమాట, రైట్. సో మై నేమ్ డాట్ లెంత్, సో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అంత లెంత్ అయితే మనకైతే వస్తుంది అనమాట. సో 5, రైట్. 0 1 2 3 4 5, లైక్ 0 1 2 3 4, సో టోటల్ 5 కదా. సో 0 నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది 4 వరకు, కాబట్టి టోటల్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి అనమాట. లైక్ దీన్ని మనం ఏమంటాం అంటే సింపుల్గా ఇక్కడ నేను రాస్తాను. సో స్ట్రింగ్ డాట్ ప్రోటోటైప్ డాట్ లెంత్ అనమాట. ఏంటి లెంత్ మెథడ్ ఇది, ఓకే. LENGTH లెంత్ మెథడ్, ఓకే. సో ఈ విధంగా ఏం చేసుకోవచ్చు, మనం స్ట్రింగ్ యొక్క లెంత్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఎస్కేప్ క్యారెక్టర్ గురించి. సో ఎస్కేప్ క్యారెక్టర్ ఏంటి, ఎస్కేప్ క్యారెక్టర్. సో సపోజ్ నేను ఇక్కడ సెంటెన్స్ రాస్తాను, లెట్ సపోజ్ A = అని ఇచ్చి నేను ఇక్కడ ఒక సెంటెన్స్ రాస్తాను. హాయ్, ఐ am Ayush penumatsa, ఓకే. I am working as a software engineer, రైట్. సో ఇలా రాస్తాను, ఓకే. ఇలా నేను ఇచ్చాను. సో సింపుల్గా నేను ఇప్పుడు console.log చేస్తే ఏమొస్తుంది నాకు, సింపుల్ console.log చేస్తే అలా నువ్వు ఏది రాసావు అదే నీకు ప్రింట్ అవుతుంది, అంతే కదా. CLS అండ్ node index.js, హాయ్ ఐఎమ్ ఆయుష్ పెనుమత్స, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ ఇక్కడ నాకు ఆయుష్ పెనుమత్స అనేది నాకు హైలైట్ అవ్వాలి అంటే ఐ వాంట్ టు యాడ్ కోడ్స్ అనమాట. సో సింపుల్గా నేను కోడ్స్ యాడ్ చేస్తాను. ఇది ఇప్పుడు ఏం చూపిస్తుంది, ఎర్రర్ చూపిస్తుంది. CLS అండ్ index.js ఇచ్చే ముందు ఏదైతే ఇది ఉందో ఇది కమెంట్ అవుట్ చేస్తాను, అండ్ అట్ ది సేమ్ టైం నేను కూడా కమెంట్ అవుట్ చేస్తాను, ఓకే. సో ఇప్పుడు ఇద్దాం ఎంటర్. ఏం చూపించి ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫైయర్ అంటే సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఆయుష్ బేసిక్గా మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఇక్కడ మనకి స్ట్రింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. బట్ ఇక్కడ ఏదైతే మన ఇది ఉంది కదా, సో దీనికి ఏమనుకున్నాను, మన ఇక్కడ ఒక స్ట్రింగ్ ఎలా వచ్చింది, లైక్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఓకే, ఇక్కడ ఎండ్ అయిపోతే ఇది ప్రింట్ అవుతుంది, ఓకే. బట్ మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చింది డబుల్ కోట్స్, మళ్ళీ ఇక్కడ ఒక డబుల్ కోట్స్ వచ్చింది. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్, అందుకు మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఇలానే మనం ప్రింట్ చేయాలంటే హౌ కెన్ వి ప్రింట్ అన్నట్లయితే ఇక్కడ మనకి ఎస్కేప్ క్యారెక్టర్స్ అనేవి వస్తాయన్నమాట. సో సింపుల్గా మీరు రాసే ముందు కానీ లైక్ ఇక్కడ నేను కొన్ని చెప్తాను, లైక్ /, ఓకే. సో // ఇచ్చినట్టయితే మనకి ఏమొస్తుంది, సపోజ్ ఇక్కడ ఏమొస్తా అంటే సో ఇలా ఇచ్చినట్టయితే మీరు ఈ సింబల్ చూసుకోండి, ఇలా మనం ఇచ్చినట్టయితే మనకైతే ఏదైతే మనం ప్రింట్ చేయాలనుకుంటాం అదే మాత్రకి ప్రింట్ అవుతుంది. సో సింపుల్గా అది ఎక్కడ ఇస్తారు, ఇక్కడ ఇస్తారు, అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇస్తారనమాట. దెన్ సో ఇలా మనకి ఇచ్చినట్టయితే ఇప్పుడు మనకి ఎర్రర్ రాదు, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి డబుల్ కోట్స్లోనే ప్రింట్ అవుతుంది. చూడండి, CLS node index.js, ఇక్కడ చూసారా, హాయ్ ఐఎమ్ ఆయుష్ పెనుమత్స. సో ఆయుష్ పెనుమత్స నేను ఎలా కావాలనుకున్నానో అలా వచ్చింది, ఎలా డబల్ కోట్స్లో వచ్చింది అనమాట, రైట్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలానే వచ్చింది. సో ఇదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనకి ఏవైతే డబుల్ కోట్స్ వస్తాయి కదా, సో డబుల్ కోట్స్ ఇది మనకి సింగిల్ కోట్స్ అనమాట, ఓకే. అట్ ది సేమ్ టైం ఇంకెలా మనకి ఇలా ఉంటుంది, లైక్ డబుల్ కోట్స్ అనమాట, ఓకే. సో అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా ఇలా అనమాట, మనకి ఇలా మొత్తం 3 ఉంటాయి అనమాట. బేసిక్గా ఇది సింగిల్ కోట్, ఇది డబుల్ కోట్, అండ్ ఇది // అనమాట, ఓకే. ఇది పర్ఫెక్ట్ వేలో మనం ఈ విధంగా రాస్తాం అనమాట. సింపుల్గా మనకి ఏది కావాలో అక్కడ చేసుకోవచ్చు. అన్న నాకు ఎలా వద్దు, నాకు డైరెక్ట్గా ప్రింట్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎయిదర్ డబల్ కోట్స్లో సింగిల్ కోట్స్ రాయడం కానీ సింగిల్ కోట్స్లో డబుల్ కోట్స్ రాయడం కానీ చేసుకోవాలన్నమాట. సింపుల్గా నేను ఇదే కాపీ చేస్తున్నాను అండ్ ఇది నేను కమెంట్ అవుట్ చేసేస్తాను, ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను పేస్ట్ చేసి ఇవి తీసేస్తాను, ఓకేనా. సో ఈ 2 ఎలా తీస్తాను, ఇక్కడ నేను డబల్ కోట్స్ రాశాను కాబట్టి ఇక్కడ నేను సింగిల్ కోట్స్లో నేను ఇది ప్రింట్ చేయాలనుకుంటే ఇలా సింగిల్ కోట్స్ రాస్తే మీకు ఎర్రర్ రాదు. CLS అండ్ node index.js ఇచ్చాను. సో హాయ్ ఐఎమ్ ఆయుష్ పెనుమత్స సింగిల్ కోట్స్ వచ్చింది. ఆర్ అదర్వైజ్ ఇఫ్ యూ యూజింగ్ హియర్ సింగిల్ కోట్స్, ఇక్కడ మీరు సింగిల్ కోట్స్ యూజ్ చేసినట్టయితే మీరు ఇక్కడ డబల్ కోట్స్ యూజ్ చేస్తే
అప్పుడు మీకు ఎర్రర్ రాదనమాట, రైట్. సో ఇక్కడ మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఏం ఇస్తారు, ఏదైతే బ్యాక్ స్లాష్ ఉందో బ్యాక్ స్లాష్ ఇస్తారనమాట. సో అప్పుడు కూడా మనకి ఎర్రర్ రాదు. సో మొత్తం 3 డిఫరెంట్ వేస్ చెప్పాను ఎస్కేప్ క్యారెక్టర్ ఏ విధంగా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడదాం అంటే ఫైండింగ్ అ స్ట్రింగ్ ఇన్ ఏ స్ట్రింగ్ అనమాట. సో ఫైండింగ్ అ స్ట్రింగ్ STRING స్ట్రింగ్ ఇన్ ఏ స్ట్రింగ్, దీని గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా మనం అరేస్లో మనం ఇండెక్స్ చూసాం, లైక్ ఇండెక్స్ ఆఫ్ ఏ విధంగా వర్క్ అవుతుంది, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఏ విధంగా వర్క్ అవుతుంది చూసాం కదా. సో అదే అనమాట ఇక్కడ ఫైండింగ్ అ స్ట్రింగ్ ఇన్ అ స్ట్రింగ్ అంటే దట్ మీన్స్ అదే, లైక్ ఇండెక్స్ వాల్యూస్ని మనం ఫైండ్ చేస్తుంటాం డిపెండింగ్ ఆన్ ద ఇన్పుట్ యూజర్ గివెన్. సో ఓకే, సో సింపుల్గా ఇక్కడ కూడా నేను జస్ట్ రాస్తాను, లైక్ ద ఇండెక్స్ ఆఫ్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది, మెథడ్ రిటర్న్స్ the index number of an given element if element is found, otherwise it returns ఏం రిటర్న్ చేస్తుంది, మనకి అరేస్లో ఏం రిటర్న్ చేస్తుంది, -1. సో ఇక్కడ కూడా -1 అయితే రిటర్న్ చేస్తుంది అనమాట. సో సింపుల్గా ఏం వేస్తా అంటే, సో కాన్స్ట్ ఇక్కడ నేమ్ ఇస్తా, నేమ్ ఈక్వల్స్ టు అని చెప్పి నార్మల్గా ఆయుష్ పెనుmatsa అని ఇస్తాం. ఓకే డన్. ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తా అంటే ఇండెక్స్ ఆఫ్ యూజ్ చేయాలి. సో దానికోసం లాగ్ పెడతాను. లాగ్లో ఏంటి, నేమ్ డాట్ ఇండెక్స్ ఆఫ్. ఓకే, సో నేమ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఒకసారి ఉండండి, ఏదైతే నేమ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అయితే మనం యూజ్ చేస్తాం. సో ఎందుకు రావట్లేదు ఇది, బేసిక్గా console.log నేమ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ చూద్దాం. ఇండెక్స్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ డబల్ కోట్స్లో ఏదైతే నేను ఫైండ్ చేయాలనుకుంటున్నాను, ఏఎం అనేది నేను ఫైండ్ చేయాలనుకుంటున్నాను. ఓకే డన్. సో CLS ఇద్దాం ఫస్ట్, CLS అండ్ నోడ్ ఇండెక్స్ డాట్ JS. ఏం ఎర్రర్ వచ్చింది, నేమ్ ఇండెక్స్ డాట్ ఈజ్ నాట్ అ ఫంక్షన్ అంట. ఓకే, సో ఆఫ్ క్యాపిటల్లో ఇద్దాం CLS, సో క్యాపిటల్ అనమాట. ఇక్కడ ఏంటి 2 అని ఎందుకు వచ్చింది, బేసిక్గా ఇది ఇండెక్స్ వాల్యూ 0 అండ్ ఇక్కడ స్పేస్ ఏదైతే ఉందో దాని ఇండెక్స్ వాల్యూ 1 అండ్ ఈ యొక్క ఇండెక్స్ వాల్యూ ఏంటి 2. సో అందుకు మనకి 2 అనేది అయితే అవుట్పుట్లో వచ్చిందనమాట. సో ఈ విధంగా ఏం చేసుకుని మనం ఇండెక్స్ ఆఫ్ని అయితే యూజ్ చేస్తాం. సో అదే విధంగా మనం ఏం యూజ్ చేస్తాం, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ వన్ ఫైండ్ చేస్తుంది కదా, అది లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనమాట. సో సింపుల్గా ఇక్కడే రాస్తాను. సో ఇప్పుడు లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, సో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఏం రిటర్న్ చేస్తుంది, రిటర్న్ ద ఇండెక్స్ వాల్యూస్ అదే రిటర్న్ చేస్తుంది, బట్ ఇదేంటి లాస్ట్ అకరెన్స్ ఆఫ్ సర్చింగ్ వాల్యూ అయితే రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను రాస్తాను లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. సో ఈ మెథడ్ ఏంటి, సో ఇలా రాయకుండా మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారు కదా. సో స్ట్రింగ్ డాట్ అని రాద్దాం, స్ట్రింగ్ డాట్ ప్రోటోటైప్ డాట్ ఏంటి లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఓకే, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. సో ఇలా అయితే నేను పెట్టాను. బేసిక్గా ఏం రిటర్న్ చేస్తుంది, ఇది రిటర్న్స్ TURNS రిటర్న్స్ ద ఇండెక్స్ విత్ ఇన్ ద ఏం రిటర్న్ చేసింది, విత్ ఇన్ ద కాలింగ్ స్ట్రింగ్, రైట్. కాలింగ్ స్ట్రింగ్లోనే కదా మనం రిటర్న్ చేసింది, విత్ ఇన్ ద కాలింగ్ స్ట్రింగ్ అనమాట. ఓకే, ఎక్కడి నుంచి రిటర్న్ చేస్తుంది, లాస్ట్ అకరెన్స్ ఆఫ్ ద సర్చ్ వాల్యూ అక్కడి నుంచి రిటర్న్ చేస్తుంది అనమాట. ఫ్రమ్ last occurrence, from the last occurrence of search value. Okay, if the element is found, otherwise returns -1 అనమాట. సో ఇప్పుడు సింపుల్గా నేను ఇదే ఉంది కదా, సో దీన్నే నేను కాపీ చేసుకుంటున్నా అండ్ ఇది కమెంట్ అవుట్ చేస్తాను అండ్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను అండ్ ఇక్కడ ఏం వేస్తాను అంటే ఇలా మళ్ళీ ఏఎం అని పెడతాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాను, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని రాస్తాను. ఓకే, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఓకే, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు చూద్దాం ఎర్రర్ ఏమైనా వస్తుందేమో. ఫస్ట్ నోడ్ ఇండెక్స్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది, వై బికాజ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ హియర్ L క్యాపిటల్ అండ్ I స్మాల్. CLS, సో మరీ అది వచ్చింది ఎందుకు, బేసిక్గా లాస్ట్ ఇండెక్స్ ఇక్కడ నేమ్ ఎందుకో తీసుకోవట్లేదు. సపోజ్ నేను ఇక్కడ మై నేమ్ అనేస్తాను. ఓకే,
మై క్యాపిటల్ ఎన్ ఇస్తాను అండ్ ఇక్కడ నేను మై క్యాపిటల్ ఎన్ ఇస్తాను అండ్ ఇక్కడ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ రాస్తాను. సో ఇదన్నమాట లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ డన్. సిఎల్ఎస్ అండ్ నోడ్ ఇండెక్స్ డాట్ జేఎస్ 21. ఎందుకు 21? బికాస్ ఇది లాస్ట్ నుంచి అకరెన్స్ ఏదైతే వాల్యూ ఉందో ఇక్కడ ఏం రాస్తాను, రిటర్న్స్ ద ఇండెక్స్ విత్ ఇన్ ద కాలింగ్ స్ట్రింగ్ ఫ్రమ్ ద లాస్ట్ అకరెన్స్ ఆఫ్ ద సర్చ్ వాల్యూ. ఓకే, సపోజ్ ఇక్కడ ఈ 0 1 2 3 అండ్ ఈ క్యారెక్టర్ వచ్చేసి 4 5 6 7 8 9, ఇది 10 11 12 13 14 15 16 17 18 19, ఇది 20 అండ్ దిస్ ఇస్ 21. సో ఏ అనేది 21 కాబట్టి నాకు ఇక్కడ 21 అనేది ప్రింట్ చేసింది అనమాట. సో ఇదనమాట లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇండెక్స్ ఆఫ్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనం ఏం చేస్తూ ఉంటాం, మనం ఒక స్ట్రింగ్లో ఒక స్ట్రింగ్ని లైక్ ఫైండింగ్ అ స్ట్రింగ్ ఇన్ అ స్ట్రింగ్ అనమాట. సో ఇది మనం ఈ విధంగా ఫైండ్ చేస్తూ ఉంటాం, రైట్. సో దీని తర్వాత మనం మాట్లాడుకున్నది సర్చింగ్ ఫర్ ఎ స్ట్రింగ్ ఇన్ ఎ స్ట్రింగ్. సో అదనమాట సర్చింగ్ ఫర్ ఎ స్ట్రింగ్ ఇన్ ఎ స్ట్రింగ్. సో ఏ విధంగా సెర్చ్ చేస్తాం, యూజింగ్ సెర్చ్ మెథడ్, రైట్. సో యూజింగ్ సెర్చ్ మెథడ్ని మనం సెర్చ్ చేస్తాం. సో మనకి ఇక్కడ కూడా సేమ్ ఏ విధంగా అయితే ఇది మనం చేసామో అదే విధంగా ఇది కూడా చేస్తాం. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్లో మనం సెర్చ్ అని పెడతాం. మనకి ఏం రిటర్న్ చేసింది, ఏదైతే మనకి ఆ పర్టికులర్ స్ట్రింగ్ ఏదైతే మనకి ఇండెక్స్ వాల్యూ ఉందో అదే మనకి ఇక్కడ కూడా రిటర్న్ చేసింది అనమాట. సో అది ఇక్కడ రాద్దాం. ఫస్ట్ ఏంటి, ద సెర్చ్ మెథడ్ ఫస్ట్ డెఫినేషన్ రాసుకుందాం. ద సెర్చ్ మెథడ్ searches a string from for a specified for a specified value and returns the position of the string anamata. The position if matches, the position if matches. ఓకే, ఇదనమాట. సో సింపుల్గా ఇదే ఉంది కదా. సో దీన్ని కాపీ చేసి ఉంచాను కదా, ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో సింపుల్గా ఇక్కడ ఏదైతే ఉందో నేమ్స్ దగ్గర మై నేమ్ పెడతాను. అట్ ది సేమ్ టైం ఎంవై అండ్ క్యాపిటల్ అని పెడతాం. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎంవై ఇలా ఇస్తాను. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో సర్చ్ అనేది ఇస్తాను అనమాట. ఓకే, సర్చ్ ఏఎం. సో ఏఎం ఇప్పుడు సర్చ్ అవ్వాలి. నోట్ ఇండెక్స్ డాట్ జేఎస్. యా, అదే వచ్చింది కదా. మనకి సర్చ్ అయినా ఏంటి, ద సర్చ్ మెథడ్ కెనాట్ టేక్ అ సెకండ్ స్టార్ట్ పొజిషన్ ఆర్గ్యుమెంట్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకొని సర్చ్ ఏదైతే ఉందో మెథడ్ ఏం తీసుకోదు, కెనాట్ టేక్ అ సెకండ్ స్టార్ట్ పొజిషన్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఓకే, సింపుల్గా మనకు వచ్చేది అదే అవుట్పుట్. బట్ ఇఫ్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్, సో ఇది ఎలిమెంట్ ఫౌండ్ అవ్వకపోతే -1 రిటర్న్ చేసింది. అట్ ది సేమ్ టైం లాస్ట్ ఇండెక్స్ ఏది ఎలిమెంట్ ఫౌండ్ అవ్వకపోతే -1 రిటర్న్ చేసింది. ఇండెక్స్ ఆఫ్ ఎలిమెంట్ ఫౌండ్ అవ్వకపోతే -1 రిటర్న్ చేసింది అనమాట. సో ఐ హోప్ మీకు ఏ విధంగా స్ట్రింగ్లో ఇంకో స్ట్రింగ్ సర్చ్ చేస్తాం అనే ఐడియా తెలిసి ఉంటుంది. ఏ విధంగా మనం ఒక స్ట్రింగ్లో ఇంకో స్ట్రింగ్ని ఫైండ్ చేస్తాం అని తెలిసి ఉంటుంది. లైక్ ఫైండింగ్ అ స్ట్రింగ్ అండ్ సర్చింగ్ అ స్ట్రింగ్ ఆల్మోస్ట్ ఈక్వల్ అనమాట. జస్ట్ కొంచెం ఇక్కడ సర్చ్ మెథడ్ యూజ్ చేస్తాం, ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ అండ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ యూజ్ చేస్తుంటాం అనమాట. అండ్ ఇక్కడ ఎస్కేప్ క్యారెక్టర్ గురించి కూడా కంప్లీట్గా తెలిసింది అని అనుకుంటున్నాను అనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చెప్తాం అంటే ఒక స్ట్రింగ్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. లైక్ ఇక్కడ నేను రాసిస్తాను చూడండి. సో ఏ విధంగా స్ట్రింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఎక్స్ట్రాక్టింగ్ అ స్ట్రింగ్ పార్ట్స్. ఓకే, స్ట్రింగ్ పార్ట్స్ని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఇక్కడ మనం 3 మెథడ్స్ గురించి మాట్లాడుతాం అనమాట. స్లైస్ మెథడ్, సబ్ స్ట్రింగ్ మెథడ్, సమ్ ఎస్టిఆర్ మెథడ్ అనమాట. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం మాట్లాడదాం, సరేనా. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా వీడియో అర్థమైంది అనుకుంటున్నాం. మనం కవర్ చేసింది మొత్తం 3 టాపిక్లే: ఎస్కేప్, ఫైండింగ్ ఎ స్ట్రింగ్ ఇన్ ఎ స్ట్రింగ్, సర్చింగ్ ఫర్ ఎ స్ట్రింగ్ ఇన్ ఎ స్ట్రింగ్ అనమాట. సో అండ్ ఎట్ ది సేమ్ టైం నేను ఏమి ఇచ్చాను, స్ట్రింగ్ యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో వాట్ ఈస్ స్ట్రింగ్, కంప్లీట్గా ఈ స్ట్రింగ్ వీడియోస్లో లైక్ 2 వీడియోస్ ఉంటాయి. సో 2 వీడియోస్లో ఏ టాపిక్స్ కవర్ చేస్తాను కంప్లీట్గా అయితే నేను చెప్పాను అనమాట. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో స్ట్రింగ్ వీడియో ఏదైతే ఉందో దాంతో అయితే మీ ముందు ఉంటాను. అప్లోడ్ మరి లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. Thank you so much for watching this video. Take care and bye-bye.